శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాడు శ్రీమతి కొండేపి రుక్మిణీదేవి గారి మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరేంటంటే దయాగుణం. ఈ కథ 60వ దశకం కంటే ముందుగా రాసినది అయినా అప్పటికి ఇప్పటికీ మానవ స్వభావాల్లో కానీ పరిస్థితుల్లో కానీ అణువంతైనా మార్పు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. సరే, కథలోకి ప్రయాణం చేద్దాం. రిటైర్డ్ జడ్జి సోమసుందరం గారు సాయంత్రం వాకింగ్కి బయలుదేరారు. ఏమిటో వెధవ రిటైర్మెంట్, రోజంతా ఏ పని తోచదు. ఎంతసేపు పేపర్ చదవడం, కాదంటే వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూడటం. ఇంట్లో కూడా ఏమీ సందడుండదు. సోమసుందరం గారికి ఒకడే కొడుకు, ఒకతే కూతురు. అమ్మాయి అత్తగారింట్లో ఉంటుంది. కొడుకేమో కంపెనీలో మేనేజర్ ఉద్యోగం, నెలకు 1000 జీతం. కోడలు రాధ కూడా ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉంది. పిల్లలు 3. చిన్నపిల్లలిద్దరూ కాన్వెంట్కి వెళ్తే పెద్దవాడు హై స్కూల్కి వెళతాడు. పనిలో పడి హడావిడిగా తిరుగుతూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. 10 దాటిన తర్వాత ఎటు వాళ్ళటు వెళ్తారు. ఇల్లు నిశ్శబ్దమైపోతుంది. ఇక అంత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ తానొక్కడే కూర్చుని పొద్దుపుచ్చాలంటే మాటలా. కోడలు రాధ చదువుకున్నదట్లా ఉంచి స్ట్రిక్ట్ మనిషి. కాలేజీలో రాగానే ఇంట్లో కూడా పిల్లలను క్రమశిక్షణలో ఉంచి బొమ్మల్లా పెంచుతుంది. పిల్లలు అవసరానికి మించి ఒక్క మాట మాట్లాడకూడదు. పెద్దవాళ్ల దగ్గర కూర్చుని వారి మాటలు వినకూడదు. అసలు అంతెందుకు, ఇంట్లో ఊరికే పరిగెత్తడం కానీ అనవసరంగా అరవటం కానీ చేయకూడదు. 3 పిల్లలున్న ఆ ఇల్లు నిశ్శబ్దంగా సమాధిలా ఉంటుంది ఎప్పుడు. అందరూ వెళ్తే ఇక సరే అసలే తోచదు. సోమసుందరం గారు ఆలోచిస్తూనే పార్కులోకి వెళ్లారు. సిమెంట్ బెంచీ మీద కూర్చోగానే 5-6 ఏళ్ల పిల్ల వచ్చి చేయి జాచింది. జడ్జి గారు జేబులో నుంచి 10 పైసలు తీసి ఆ పిల్ల చేతిలో వేశారు. 10-15 రోజుల నుంచి ఇది ఒక అలవాటైంది ఆయనకు. 15 రోజుల కింద ఆయన షికారుకు వచ్చి కూర్చున్నారు. మామూలుగా, అయ్యా 1 పైసా ఉంటే వెయ్యండి అయ్యా, రాత్రంతా జ్వరం పువ్వలేదు అంటూ తలగీక్కుంటూ వచ్చింది ఒక చిన్నపిల్ల. ఆ పిల్లకు 5-6 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. కాస్త మురిగ్గా ఉంది నిజమే, కానీ అనారోగ్యంగా ఏమీ లేదు. సంకలో ఏనర్థం పసివాడు కూడా ఉన్నాడు. సోమసుందరం గారు ఆశ్చర్యంగా చూశారా పిల్లవైపు. జ్వరంగా ఉంటే అడుక్కోవడానికి ఎట్లా వచ్చావు? ఎక్కడా మీ ఇల్లు? పిల్ల చేయి జాపింది. అదే, ఆ ఓటల కాడ అరుగు మీద ఉంటాం. సోమసుందరం గారు ఆ పిల్ల చూపిన వైపు చూశారు. పెద్ద లాడ్జి వాకిలి పక్కగా అరుగులున్నాయి. మరి మీ అమ్మానైనా? పిల్ల నిర్వికారంగా చెప్పింది. లేరుగా, అమ్మేమో చచ్చిపోయింది, అయ్యనేమో పోలీసోళ్ళు పట్టుకుపోయినారు. సోమసుందరం గారు జడ్జి బుర్ర ఆలోచించింది, ఈ రెంటికి లంకె ఉన్నదా అని. అదే, మీ నాన్ననెందుకు పోలీసులు పట్టుకెళ్లారు? పిల్ల ఇక నిలబడలేక కూర్చున్నది. మరే, అయ్యేమో తాగొస్తే అమ్మ తిట్టింది. అయ్యే కోపం వచ్చి అమ్మ తల గోడకేసి కొడితే అమ్మ చచ్చిపోయింది. అయ్యనేమో పోలీసోళ్ళు లాక్కెళ్ళారు. మరి ఇంకా తమ్ముడు నేను ఇద్దరమే. సోమసుందరం గారి మనసు నివ్వెరపోయింది. ఏమిటి, తల్లి చచ్చిపోయి తండ్రి జైలుకెళ్తే ఈ చిన్నపిల్లలిద్దరూ అడుక్కు తింటూ బతుకుతున్నారా? ఎంత దారుణం! ఈ ఇద్దరినీ అనాథ శరణాలయానికి పంపకూడదు కోర్టు వాళ్ళు. వీళ్ళెట్లా బతుకుతారు, ఎక్కడ ఉంటారు? పసిపిల్లలు. 5-6 ఏళ్ల పిల్ల ఆ చంటి పిల్లవాడికి గార్డియనా? ఆ 7 పిల్లలు మన ఇళ్లల్లో అమ్మ పెట్టందే అన్నం కూడా అడగరు. ఈ పిల్ల తన కడుపు నింపుకుని తమ్ముడిని సాకాలి. ఏం ప్రభుత్వం, ఏం దేశం! ఈ దేశం బాగుపడే సూచనలున్నాయా అనిపించింది సోమసుందరం గారికి. సర్వీసు ఉన్నన్ని రోజులు ఆయన దృక్పథం వేరు, ఆయన లోకం వేరు. తన కేసులు, తన కోర్టు, తన గొడవ తప్ప ఆయనకు ఇతర లోకం పట్టలేదు. రిటైర్ అయిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఈ లోకంలోకి దిగాడు. ఆయనకు అన్నీ చిత్రంగా వింతగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయము కొండంతగా కనిపిస్తున్నది ఆయనకు. ప్రతిరోజు పిల్ల పార్కులో కనిపిస్తూనే ఉన్నది. ప్రతిరోజు ఆయన పైసలు వేస్తూనే ఉన్నారు. ఒకరోజు చిన్నపిల్లవాడి కాలికో కట్టు ఉన్నది. ఏమైంది, ఎందుకు ఆ కట్టు అన్నారాయన ఆత్రంగా. ఆణ్ణి ఆడ కొట్టుకాడ కూకోబెడితే రేకు మీద నిలబడిండు. కాలు కోసుకుంటది, రగతం వస్తే కట్టు కట్టానంది పిల్ల. ఆయనకింక ఏమనటానికి తోచలేదు. రాత్రి భోజనం ముగించి పేపర్ చూస్తుండగా కోడలు రాధ మనవణ్ణి మందలిస్తుండగా విన్నాడాయన. ఏమిట్రా బాబూ, బ్లేడుతో పెన్సిల్ చెక్కేటప్పుడు జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పాను?
చెయ్యి తెగిందా ఏదీ చూడని మూసి పెడతావే, మందేస్తారా, లేకుంటే సెప్టిక్ అవుతుంది. ఆ మాటకొస్తే బ్లేడేం తుప్పుదే కాదు, నిజానికి వాడి చెయ్యి పెద్దగా తెగలేదు. కానీ రాధ అంత జాగ్రత్త పడింది. పాపం ఈ చిన్నపిల్లవాడు ఆ తుప్పు రేకుతో కాలు కోసుకున్నాడు. సెప్టిక్కే కాదు, ఆ పిల్ల కట్టుకట్టిన మురికి గుట్టకు ధనుర్వాతం కూడా రావచ్చు. అనుకునేదెవరు, పట్టించుకునేదెవరు? సోమసుందరం గారు నెల్లూరు జిల్లా మనిషి. ఆయన జీవితంలో చాలా భాగం అటుపక్కలనే గడిచిపోయింది. భార్య పోయింది. రిటైర్ అయి ఒంటరిగా ఉండలేక కొడుకు దగ్గరకు వచ్చారు. ఈ ఊర్లు, పరిచయం లేని ఈ మనుషులు. ఒంటరిగా పార్కులో కూర్చునే సోమసుందరం గారికి ఈ పిల్ల ఒక కొత్త ఆకర్షణ. ఒక వారం జరిగింది. ఒకరోజు పిల్ల ఒంటరిగానే వచ్చింది. ఏమిటే అమ్మాయి, నీ తమ్ముడేడి? సోమసుందరం గారు ఆశ్చర్యపడ్డారు. పిల్ల 2 చేతులతో తలబరుక్కున్నది. ఈ అడిగిపోయిండో ఎదవా, రాత్రి వేళ నుంచి కనిపించలా. ఆయన మనసు నీరైంది. రాత్రి నుండి ఆ పసివాడు కనిపించలేదా? ఈ చిన్నపిల్ల ఏం చేయగలదు పాపం. వాడికి నడక కూడా బాగా రాదు, దోగాడతాడు, 1-2 అడుగులు వేస్తాడంతే. రాత్రిపూట అరుగు మీద పడుకుంటే నిద్రలో కిందకేమైనా దొర్లాడో ఏమో. ఈ చిన్నపిల్లకేం తెలుసు? మెయిన్ రోడ్డు మీద భూతాల్లాంటి లారీలు, బస్సులు, బండ్లు. ఏమైనాడో ఎవరికి తెలుస్తుంది? ఏం బతుకులు! కుక్క గొడుగుల్లా కుప్ప తెప్పలుగా పుట్టి అంతలో అవతార సమాప్తి జరుగుతున్న పాపిష్టి బతుకులు. ఈ చిన్నపిల్ల మటుకు అందరి దగ్గర చేయి చాస్తోంది. ఎంగిలో సంగిలో ఆ రోడ్డు పక్క చెత్తకుండి వెనక కూర్చుని ఆ రొచ్చులో బురదలో ఆప్యాయంగా తింటుంది. ఏ రోగం వస్తే దిక్కున్నది కనుక ఆ పిల్లకింకా ఏ రోగం రానందుకు ఆశ్చర్యపడాలి గాని, నిజంగా ఇట్లా ఎదిగి ఎదిగి ఆ పిల్ల, అందులో ఆడపిల్ల ఏమవుతుంది అనుకుంటూ సోమసుందరం గారు ఆలోచనలో పడ్డారు. కొడుకు కోడళ్ళిద్దరూ సంపాదనాపరులే, 3 పిల్లలు, అంతో ఎంతో వెనక స్థితి కూడా ఉంది. పైగా తన పెన్షను వస్తుందాయి. ఈ ఒక్క పిల్ల పొట్టకింత తిండి పెట్టగానే తామేం దివాలా తీయక్కర్లేదు. కాస్త ఎదిగేంత వరకు, స్కూలు ఫైనల్ వరకు చదువు చెప్పించి కాస్త వయసొచ్చే వరకు ఆదరిస్తే తర్వాత దాని బతుకు అది బతుకుతుంది. ఇంతలోని తామేమీ కారు. సోమసుందరం గారు లేచి నిలబడ్డారు. అంతవరకు అక్కడ కూర్చుని ఇసుకలో ఆడుతున్న పిల్ల ఆయన లేవడం చూసి మామూలు కోసం చేయి జాపింది. చూడమ్మాయి, నీ పేరేంటి? పిల్ల చేతికంటిన ఇసుక చింకి గౌనుకు తుడుచుకుంటూ, ముత్తి. ముత్తే. ముత్యాలమ్మయితే అందరూ ముత్తే అంటారు. పిల్ల విశదీకరించింది. సరే, నేను ముత్యం అంటాలే. మరి మా ఇంటికి వస్తావా నువ్వు? మా ఇంట్లో ఉండిపోతువు గాని. యాడ మీ ఇల్లు? ఎందుకు నే రావటం? హాయిగా అడుక్కొని తినకుండా సుఖంగా ఉండొచ్చు. మంచి తిండి తిందువు, బాగా చదువుకోవచ్చు. మా పిల్లలున్నారు, వాళ్లతో హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ. ఈ మాట చెప్తున్నారే గాని ఆయనకు నమ్మకంగా కనిపించలేదు. రాధ ఈ పిల్లతో వాళ్లను చేరనిస్తుందా అని. అసలు ఇంట్లోకి తెచ్చినందుకే ఎంత గొడవ పెడుతుందో. మీ పిల్లోళ్ళు నాతో ఆడతారా? ఆ బంగళా కాడికి వెళ్తే ఆ పిల్లోళ్ళు పోపో మురికిదానా అని ఎల్లగొడతారుగా. ముత్తి ధర్మ సందేహం బయటపెట్టింది. ఆ అనుమానం ఆయనకు ఉన్నది నిజానికి. ఆయన ఈ పసిపిల్ల ముందు తేలిపోవడం ఇష్టం లేక, మా పిల్లలు లాంటి వాళ్ళు కారురే, నువ్వే చూస్తావుగా. ముక్కు భుజానికి తుడుచుకుని ముత్తి సరే మరిపా అంది. సోమసుందరం గారు బయలుదేరారు. ఆ రాత్రి సోమసుందరం గారింట్లో చెప్పుకోదగ్గ ఘర్షణ జరిగింది. మామగారి దయాగుణాన్ని రాధమ్మ హర్షించలేదు సరికదా, తీవ్రంగా ఖండించింది. లోకంలో ఇట్లాంటి వాళ్ళు 100,000 ఉన్నారు. వాళ్ళందరినీ మనం కాపాడగలమా అని సవాల్ చేసింది. కాకున్నా ఇది ఆడపిల్ల, ఈనాడు సరే ఇంత తిండి పెట్టవచ్చు, తర్వాత గతి ఏంటి? బిఏలు చదివి ఉద్యోగం లేక అల్లాడే ఈ రోజుల్లో స్కూల్ ఫైనల్ చెప్పిస్తే ఏం ఉద్యోగాలు వస్తాయి, ఎవరిస్తారు? అప్పుడు మాత్రం ఆ వయసు పిల్ల ఒంటరిగా బతకగలదా? ఈ లోకం బతకనిస్తుందా? దానికి రక్షణ ఎట్లా కల్పిస్తాం? కోడలి వాదనకు సోమసుందరం గారికి ఒళ్ళు మండింది. ఆడకూతురు, పైగా 3 బిడ్డల తల్లి. దయాదాక్షిణ్యం, అసలు మాతృహృదయమే లేదీమెలో. ఎందుకొచ్చిన చదువులు, ఎందుకొచ్చిన వయసు, విచక్షణ జ్ఞానం లేకపోయిన తర్వాత ఏమిటో కొందరు మనస్తత్వాలు చిత్రంగా ఉంటాయి. అందుకే దేశం ఇట్లా దరిద్రంతో అల్లాడుతున్నది. ఆ రాత్రి పడుకోబోతూ సోమసుందరం గారి కొడుకు భార్యతో అన్నాడు. అంతవరకు అతను తండ్రి భార్య మధ్య ఎటూ కల్పించుకోలేదు, వింటూ ఉన్నాడంతే. రాత్రి పడుకోబోతూ రుసరుసలాడుతున్న రాధతో, చూడు రాధ, నీవు అనవసరంగా ఎందుకు వాదిస్తావు? ఆయన పెద్దవాడు, మొదట్నుంచి ఒక రకంగా జరుపుకున్నవాడు, మనసు కష్టపెట్టుకుంటాడు. చూడండి, ఏదైనా సూటిగా అనడమే నాకు అలవాటు. ఆయన చేసే పని అచ్చం ఆయనతోనే కాదు, నాకు కూడా ఉంటుంది. అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలన్నారు. చేతగాని పనులకు పూనుకోవడం నాకు ఇష్టం లేదసలు. పోనిస్తూ చిన్నపిల్ల, మన పిల్లలతో పాటింత కూడు గుడ్డ ఇస్తే పడుంటుంది. ఆ పాటి చెయ్యలేకపోముగా.
మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తున్నది. ఆయన అంతే, మీరు అంతే. కూడు గుడ్డ చాలా, ఇకనేం అక్కర్లేదు. రోడ్డు పక్కన రోజు ఎన్నో కుక్క పిల్లలు తిరుగుతూ కనిపిస్తుంటాయి. ముద్దుగా ఉంటాయి. చూస్తే జాలేస్తుంది. తెచ్చి సాగదలుచుకుంటే దాని మంచి చెడ్డలన్నీ భరించాలి. కాదని వదిలేస్తే దాని బతుకది బతుకుతుంది. ఈ పిల్ల అంతే. పెంచదలుచుకుంటే తగిన శ్రద్ధగా జాగ్రత్తగా సాకాలి. లేదంటే వెళ్ళిపోమ్మనాలి. మన పిల్లల సంరక్షణే మనకో సమస్య. ఇందులో ఇదొకట. నేనేదో లోభత్వానికి అంటున్నానని మీ ఇద్దరి అభిప్రాయంలా ఉంది. ఆ పిల్లను ఏ అనాథ శరణాలయంలోనూ చేర్చండి. కాదంటే తగిన ధన సహాయం చేయండి. కాదనను. ఇంట్లో తెచ్చిపెట్టుకుని మనమేం సాకలేం. ఆయన లేనిపోని అపోహపడుతున్నారు. మన చేతకాదీ పని. ప్రసాదరావు ఇక ఏమీ అనలేకపోయాడు. రాధమ్మ చెప్పింది నిజమే. తామిద్దరూ ఉద్యోగం చేసేవాళ్లే. పోనీ అనుకుంటే సోమసుందరం గారికి అసలు ఇటువంటి పనులే తెలియవు. తమ చిన్నప్పుడైనా తమను దగ్గరికే పిలిచి ఎరగడు. అంతా భార్యకే వదిలేసి తన పనిలో తానుండేవాడు. అమ్మ తమను కొట్టిందో పెట్టిందో కూడా ఆయనకు తెలియదు. నిజమే, అతి చిన్నపిల్ల, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది. రాధకు ఉద్యోగంతో తన పిల్లల పనితో ఇంటి పనితోనే సరిపోతున్నది. ఇక ఈ పిల్లని ఎక్కడ చూస్తుంది? చూడమంటం మాత్రం ఏం సబబు? అసలు ఎందుకింత హైరానా? సరేలే రాధా, పోనివ్వు, ఒక 2 రోజులు జరగనివ్వు. ఆయన ఏదో వ్యామోహపడుతున్నాడు. క్రమంగా కాకుంటే రేపు పొద్దున మాట్లాడదాంలే సంగతంతా. విశదంగా బోధపరిస్తే ఆయన మాత్రం ఎందుకు ఒప్పుకోడు? ఏదో విధంగా భార్యను సమాధానపరిచాడు ప్రసాదరావు. రాధమ్మ కూడా సమాధానపడ్డట్టే కనిపించింది. దంపతులిద్దరూ సుఖంగానే నిద్రపోగలిగారు. కానీ సోమసుందరం గారికి మాత్రం స్థిమితమైన నిద్రలేదు. పాపం కొడుకు, కోడలు, పిల్లలు ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. ఈ పిల్లని ఎక్కడ పడుకోమన్నట్టు? కాసేపు ఆలోచించి ఆయన తన గదిలోనే పడుకోమన్నారు. నేల మీద ఉన్న తివాసీ మీద ఒక మూలగా ముడుచుకుని పడుకుంది ఆ పిల్ల. కప్పుకోవడానికి ఒక శాలువా ఇచ్చారు సోమసుందరం గారు. ఆ పిల్ల నిద్రపోతుంటే చూస్తుంటే ఆయనకు విపరీతపు జాలి వేసింది. పాపం, ఎంత అమాయకపు పిల్ల, రమ్మనగానే వచ్చింది. తను మంచి చెడ్డలే ఎరగదు. మేకపిల్లలా నమ్మి తన వెంట వచ్చింది. పాపం, తల్లి తండ్రి ఇద్దరు లేకుండా బతికేస్తున్నది. మంచి తెలివిగలదే అసలు ఆ పిల్ల. పుట్టకతోటే తమ కడుపు నింపుకునే తెలివితేటలు వస్తాయి వీళ్లకు. ఏమంత పెద్ద వయసుని ఆ పిల్ల ఒంటరిగా బతుకుతున్నదంతే. గది లేకపోతే బతక్కేం చేస్తుంది? ఈ ఆలోచనలతోనే తలకు మఫ్లర్ చుట్టుకుని దోమతెరలో శాలువా కప్పుకొని నిద్రపోయారు సోమసుందరం గారు. హఠాత్తుగా ఆయనకి మెళుకు వచ్చింది. ఎవరో సన్నసన్నగా ఏడుస్తున్నట్టున్నారు. మొదట మంచి నిద్రమత్తులో ఆయనకు పరిస్థితి అర్థం కాలేదు. తర్వాత లేచి పెద్ద లైటు వెలిగించి చూశారు. నట్టనడి గదిలో గువ్వలా కూర్చుని మోకాళ్ల మీద తల ఆనించి ఏడుస్తున్నదా పిల్ల. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్ల మొదట పలకలేదు. కళ్ళు నులుముకుంటూ చివరకు నాకు సలేత్తుంది అంది. సోమసుందరం గారు ఆశ్చర్యపడ్డారు. ఇనపెట్ట వంటి ఇల్లు, మంచి తివాచి, కప్పుకోని శాలువా, అయినా ఈ పిల్లకు చలేస్తున్నదా? అదేంటమ్మాయి, ఎందుకు చలేస్తోంది అన్నారు. పిల్ల బిత్తరపోయి స్వరం పెంచింది భయంతో. సోమసుందరం గారికి చచ్చే చావైంది. ఈ ఏడుపుకు కోడలు వాళ్ళెక్కడొస్తారో. అసహ్యం. తను ఈ పిల్లను కొట్టాననుకుంటారో ఏమో, పాడుగోలా. అయినా ఈ పిల్ల ఇలా ఎందుకు ఏడవటం? అంటే ఆ పిల్ల, ఎందుకమ్మాయి అట్లా ఏడుస్తున్నావు, ఏడవాకు ఊరుకో అంటే పిల్ల ఏమందంటే, నాకేడ సరిగ్గా లేదు, మా అమ్మ అయ్య కడిగిపోతా. సోమసుందరం గారు తెల్లబోయారు. మీ అమ్మ నాయన దగ్గరకు పోతావా? ఎక్కడున్నారు వాళ్ళు? ఆడున్నారు పోలేరమ్మ గుడికాడ. నిద్రమత్తులో పిల్ల అన్నది. సోమసుందరం గారు టైం చూశారు. 1 గంట కావస్తున్నది. ఇప్పుడు ఎక్కడని ఎవరినని వెతకడం? అందులో ఈ పిల్ల చెప్పిన మాటలు ఏవి నిజమో ఏవి అబద్ధమో. చిన్నగా ఆ పిల్లని బతిమలాడి భయపెట్టి పడుకోమని వెళ్ళి తాను మంచం మీద వాలారాయన. కన్ను పొడుచుకున్నా నిద్ర రాలేదు. పెద్ద వయసు, మెలకు వస్తే ఓ పట్టాన తిరిగి నిద్ర పట్టదు. అలానే తెల్లవారుజామున నిద్రలేచి కొడుకు కోడలతోటి మాట్లాడదామని చూశారు. కానీ వారు ముభావంగానే ఉన్నారు. సరే, ఆయన ఏం పలకలేదు. భోజనాలై ఎటు వాళ్లటు వెళ్లారు. ఇప్పుడు తీరదు, రాత్రికి వచ్చి నాన్నతో మాట్లాడతాను అన్నాడు ప్రసాదరావు రాధమ్మతో. ఆమె సరేనన్నది. అందరూ వెళ్ళగానే సోమసుందరం గారు తలుపు తాళం వేసి పిల్లతో సహా బయలుదేరారు. నడుస్తూనే, ఎక్కడి ముత్యం, మీ అమ్మ అయ్య ఉన్నారన్నావు? ఆ పిల్ల తలగీరుకుంటూ, పారు కవతల అమ్మగుడి ఉళ్ళే, ఆడ పెద్ద సింత చెట్టు, దాని అవతల సత్రం ఉండాయిలే, ఆడనే ఆ సత్రం కాడుంటారు. ఇద్దరూ సత్రం దగ్గరకు వెళ్ళగానే నల్లగా సన్నగా ఉన్న ఆడమనిషి వచ్చి పిల్లని చూస్తూనే ఆనందము ఆశ్చర్యము కలగలిసిన గొంతుతో, ఓసి నీ నోరు పడా, యాడికిపోయావే? మీ అయ్యా నేను రాత్రంతా వెతికి నీకోసం ఏ బండి కింద పడ్డావో, ఏ లారీ కింద పడ్డావోనని హడిల్సస్తా ఉండాం. యాడికిపోయినావే రాత్రంతా?
పిల్ల ఆ మనిషిని వాటేసుకుని ఈ ప్రశ్నలకు వేటికి సమాధానం ఇవ్వకుండానే, అమ్మో, మరి నేను చెప్పిళ్ళా రోజు పైసలు ఇస్తాడని ఆయననే రాత్రి నన్ను వాళ్ళింటికి పిలుచకపోయి బువ్వ అది పెట్టించిండ్రు. ఇడిగో ఈయనేనే అన్నది. అట్టాగా, దండాలయ్యా. పిల్ల రోజూ చెబుతానే ఉంటది, ధర్మాత్ములు మీ బిడ్డ పాప సల్లంగా ఉండాలా. ఇసుమంటి ధర్మాత్ములు ఉండబట్టే లోకం ఇంకా నిలుసుండదు నాయనా. అంతలో అవతల నుంచి ఎవడో వచ్చాడు. నోట్లో బీడీ తోసి ఉమ్మేస్తూ, ఓర్ని ఇదేళ్ళ నుంచి వచ్చింది, రాత్రంతా ఎతకలేక సస్తిని గదే నీ నోరు పడా. ఇంతవరకు సినిమా చూస్తున్నట్టు చూస్తూ బొమ్మలా నించున్న సోమసుందరం గారికి ఇప్పటికి నోరు పెగిలింది. అదేమిటమ్మాయి, నాతో అట్లా ఎందుకన్నావు? మీ అమ్మా నాయన ఇద్దరు ఇంట్లోనే ఉన్నారుగా, నీవెందుకు అట్లా అబద్ధమాడావు? ఆడ మనిషి తెల్లపోయింది. ఆమె కళ్ళలో భయం కనిపించింది. ఏమన్నదయ్యా పసిపిల్ల, తెలిసి తెలవక అబద్ధాలు ఆడుతుంటది, అదేం మనసులో పెట్టుకోకండయ్యా. ఏమన్నావే? పెద్దలతోటి పిల్ల తల్లి చీరలో మొహం దాచుకుంటూ జంకుగా నేనేం చెప్పలా, ఆడ ఆ సినిమాలు కాడ అడుక్కుంటుంటుంది కనకమాలక్ష్మి, అదే చెప్పింది. తల్లి తండ్రి ఏకకంఠంతో ఆత్రంగా ఏమని చెప్పింది అని అడిగారు. ఏంలా, అయ్య జైలుకు పోయిండు, అమ్మేమో చచ్చిపోయిందని చెప్తే బోల్డు డబ్బులు వస్తాయన్నది. అందుకని నసుకుతూ పిల్ల చెప్పిన కథ విని తల్లి తండ్రి గొల్లు నవ్వారు. సోమసుందరం గారు తెల్లబోయి చూశారు. ఇందులో అంత నవ్వొచ్చే విషయం ఏమిటా అని. నేను చెప్పలేదంటే పిల్ల సొరకత్తి వంటిది, పెద్దయితే చూడు దీని తస్సాదియ్య ఎట్టా తయారవుతుందో, తండ్రి అంటుంటే తల్లి మెప్పుగా చూస్తూ, ఓసి నీ జిమ్మడా, ఈ ఈడుకే ఎన్ని ఉపాయాలే, పెద్దయితే సినిమాల్లో చేరతదో ఏందో కథ. తండ్రి పిల్లని ఎగరేసి ఎత్తుకున్నాడు. తప్పటడుగులు వేస్తూ వచ్చిన పిల్లవాణ్ణి తల్లి ఎత్తుకున్నది. కుటుంబ నియంత్రణ అడ్వర్టైజ్మెంట్ బొమ్మలా ఉన్న ఆ సంసారాన్ని చూస్తూ సోమసుందరం గారు నోట మాట రాక అలాగే నిలబడి చూడసాగారు. విన్నారుగా ఈ శ్రీమతి కొండేపి రుక్మిణీదేవి గారి దయాగుణం అనే కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.